ఓం నమో నారసింహాయ. మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు సింహగిరి శ్రీచందనం ఛానల్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సింహాచల క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల రంగవల్లులు, పులివేషాలు, కొమ్మదాసుల చమత్కారాలు, డూడు బసవన్నల విన్యాసాలు, కోలాట బృందాల నృత్యాలతో సింహగిరి సందడిగా మారింది. పూరి గుడిసెలు, ఎడ్లబండ్లు, దేశీయ గోవులతో సింహగిరి గ్రామీణ వాతావరణాన్ని తలపించింది. ఫల పుష్పమాలికలు, మామిడి తోరణాలతో ఆలయ పరిసరాలన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో శ్రీనివాసమూర్తి, ధర్మకర్తల మండలి సభ్యులు భోగి మంట వెలిగించి సంబరాలను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలివచ్చి సంబరాల్లో భాగస్వాములయ్యారు. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గురువులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారితో సింహాద్రి అప్పన్న స్వామిని దర్శనం చేయడం అనేది చాలా ఆనందదాయకము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాగే భారతావనిలో కూడా ఎంతో గొప్పగా జరుపుకునే ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల యొక్క పండుగలు, ప్రతి ఒక్కరూ కూడా జరుపుకునే పండుగలు. అటువంటి ఈ ఉత్సవాలని ప్రారంభించడం, ఈ కార్యక్రమానికి రావడం అనేది గొప్ప విషయము. అదేవిధంగా సింహాచల క్షేత్రంలో ఎవరు చేయని విధంగా ఈ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా భోగి పండుగ భగవంతుడి చెంత జరుపుకునే విధంగా దేవస్థానం కమిషనర్ గారు అలాగే ఈవో గారు వీరందరూ కూడా కల్పించడం అనేది అభినందనీయము. ఇటువంటి పండుగ నాడు భగవంతుడి సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. ఓం నమో నారసింహాయ.